అట్లాగే కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లేష్ గారు, నరసింహ గారు కూడా పాల్గొంటున్నారు. నేను రియాజ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్. గత 48 గంటల నుండి టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ నేతృత్వంలో మాజీ మంత్రివర్యులుగా ఉన్న కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. అదేంటంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, దానికి సంబంధించిన నోటీసులు ఇచ్చారని, ఆ భూమిని రియాల్టర్ల చేతుల్లో పెట్టడం కోసం మాత్రమే సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉందనే ఒక తప్పుడు ప్రచారాన్ని, ఒక గోబెల్ ప్రచారాన్ని చేయడం మొదలుపెట్టారు. వాస్తవాలు, నిజానిజాలు మీ ద్వారా ప్రజానీకానికి తెలియడం కోసము ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. 1997లో అప్పటి పార్లమెంట్ యాక్ట్ ద్వారా 1998లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంలో, ఉర్దూ యూనివర్సిటీని విస్తరింపజేయడంలో, ఉర్దూ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్న విద్యార్థులు కశ్మీర్ నుంచి కన్యాకుమారి, తారెడార్ నుండి ఐజ్వాల్ వరకు విద్యార్థులకి సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఎన్ని చేశామో అన్ని ప్రయత్నాలు చేసి ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం దోహదపడ్డ పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ. అట్లాగే మీ అందరికీ తెలుసు, సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. దానికి ఛాన్సలర్గా రాష్ట్రపతి ఉంటారు, వైస్ ఛాన్సలర్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కొంచెం నియామకాల్లో కానీ, దానికి సంబంధించిన విస్తరణలో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లాంటి ప్రమేయం ఉండదు. ఇది వాస్తవం. కానీ హైదరాబాద్ నగర అభివృద్ధి, తద్వారా తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని ఉర్దూ యూనివర్సిటీకి ఇచ్చింది, 200 ఎకరాల భూమి. కానీ క్యాజువల్గా పరిపాలనలో సాధారణ అంశంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించబడ్డ భూమి నిజంగా వినియోగంలో ఉందా లేదా, అది మనం ఏ పర్పస్ కోసం, అంటే ఏ ఉద్దేశం కోసం ఆ భూమిని మనం కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పచెప్పామో ఆ ఉద్దేశం నెరవేరుతుందా లేదన్న విషయాన్ని తెలుసుకోవడం కోసము సహజంగా పరిపాలనలో భాగంగా కలెక్టరు ఆ భూమి వినియోగం మీద సాధారణ పరిపాలన ఉత్తర్వు ఇస్తాడు. ఆ భూమి మీద మీరు ఏ మేరకు దాన్ని వినియోగంలో తీసుకున్నారు, భవిష్యత్తులో ప్రణాళిక ఏంటని. అందులో నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టరు ఉర్దూ యూనివర్సిటీకి ఆ మొత్తం భూమి వినియోగానికి సంబంధించిన వివరాలు ఇవ్వని చెప్పాడు. అది ఒక టెక్నికల్ ప్రక్రియ, ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ, ఒక పరిపాలనా ప్రక్రియ. దానికి ఉర్దూ యూనివర్సిటీ వైపు నుంచి మా యూనివర్సిటీ విస్తరిస్తుంది, రెగ్యులర్ కోర్సెస్తో పాటుగా మేము డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కోర్సెస్ని మేము లాంచ్ చేశాం కాబట్టి ఈ భూముల వినియోగాన్ని మేము సక్రమంగా వినియోగించుకొని చెప్పారు. దాంతో ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఆ క్లోజ్ అయిపోయిన ఇష్యూను ముగిసి ఒక శుభప్రదంగా ప్రతి రిపోర్ట్ వచ్చిన ఇష్యూను కేవలం పొలిటికల్ లైట్ చేయడం కోసమే కేటీఆర్ గారు నిన్న కొంతమంది డమ్మీ విద్యార్థులతోటి, ఆ యూనివర్సిటీ సంబంధం లేని వాళ్ళతోటి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ భూమి అంతా గుంజుకున్నట్టుగా, 50 ఎకరాల భూమిని రియాల్టర్కి అప్పచెప్పినట్టుగా ఒక గోబెల్స్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మిస్టర్ కేటీఆర్ హుందాగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ హుందాగా సమాధానం చెప్తుంది. రాజకీయాల్లో లోఫర్ భాష ఉపయోగించొద్దని కేటీఆర్ గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో 10 సంవత్సరాలు మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి పూర్తిగా దిగజారి గౌరవ ముఖ్యమంత్రి గారిని రియాల్టర్ బ్రోకర్ అని పరుష పదాలతో విమర్శించే ప్రయత్నం చేశాడు. మొట్టమొదటిసారిగా కేటీఆర్ నీ లోఫర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, అంటే దిగజారిన భాష ఏదైతే ఉందో దాన్ని మార్చుకోమని మీ ద్వారా కేటీఆర్ హెచ్చరిస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఏవైతున్నాయో వాటిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న యూనివర్సిటీ అభివృద్ధి కోసం వినియోగించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దాన్ని విస్మరించలేదు. ఆ బాధ్యతలకు మేము అదున్నాం. అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఉదాహరణ తీసుకొస్తూ ఉన్నాడు. సెంట్రల్ యూనివర్సిటీలో బిల్లీరావు అనే వ్యక్తికి ఆ భూమిని అప్పజెప్పే క్రమంలోనే ఒక వీక్ లాయర్స్ను, డిఫెన్స్ లాయర్స్ను పెట్టి కనీసం ఆర్గ్యుమెంట్ చేయకుండా హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టులో గెలిచి మళ్ళీ ప్రభుత్వ పరంగా ఆ భూమిని మేము తీసుకొని యూనివర్సిటీకి అప్పచెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అగ్రికల్చర్ యూనివర్సిటీలో కానీ, కాకతీయ యూనివర్సిటీలో కానీ, అట్లాగే ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ అన్ని యూనివర్సిటీలో భూమిని విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం ఉపయోగించే చరిత్ర మాది.
విద్యాపరంగా విస్తరించిన చరిత్ర మాదైతే విద్యను మొత్తం నిర్వీర్యం చేసి బ్రోకర్లకు అప్పచెప్పేసి విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసేసి ఎక్కడ నియామకాలు చేయకుండా ఎక్కడ విస్తరణ చేయకుండా మొత్తం గవర్నమెంట్ విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేసిన చరిత్ర మీది. విద్యా కమిషన్ చేసిన చరిత్ర మాదైతే కనీసం విద్యా వ్యవస్థలో ఎట్లాంటి మార్పు లేకుండా స్టాగ్నేషన్ అంటే స్థిరత్వాన్ని తీసుకొచ్చిన అట్లే దాన్ని వెనుక నెట్టివేసిన చరిత్ర మీది. కాబట్టి మిస్టర్ కేటీఆర్, హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీ భూముల విషయంలో నీ అబద్ధాలు ఏవైతున్నాయో అవి అబద్ధాలనే విషయాన్ని ప్రచారం చేయడం చెప్పడం కోసం, ప్రజానీకానికి నిజానిజాలు చెప్పడం కోసం ఉర్దూ యూనివర్సిటీ భూములు ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించేలాగా ప్రభుత్వ చర్యలు ఉంటాయి. కేవలం ఉర్దూ యూనివర్సిటీ కాదు, తెలంగాణలో ఉండే అన్ని యూనివర్సిటీలు కాపాడే బాధ్యత రేవంత్ రెడ్డి గారు సర్కార్ నేతృత్వంలో మేము తీసుకున్నాం. అసలు మొత్తం భారతదేశంలో ఆ రోజు మనకి విశ్వవిద్యాలయాల కమిషన్ తీర్మానం మేరకు 1948 నుంచే విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసిన చరిత్ర మాది. పబ్లిక్ సెక్టర్ కాపాడే చరిత్ర మాది. చరిత్ర మొత్తం విస్మరించి నువ్వు ఈరోజు ఏదో అబద్ధాలతోటి నువ్వు అనుకుంటున్నాం. మైనార్టీల అభివృద్ధి కోసం కానీ ఉర్దూ భాష అభివృద్ధి కోసం కానీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందనే విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. कांग्रेस पार्टी कमिटमेंट से उर्दू जबान प्रोटेक्शन के लिए और माइनॉरिटी संरक्षा के लिए कांग्रेस पार्टी एक डेडिकेशन का तरीका से काम कर रहे, काम आगे भी काम करेंगे. अब केसीआर आपका झूठे बात बंद करो, उर्दू यूनिवर्सिटी प्रोटेक्शन में हमारा साथ दो बोल के आपका तरफ से मैं लोग को और यूनिवर्सिटी स्टूडेंट्स को मैं रिक्वेस्ट कर रहा हूँ. మీడియా మిత్రులకు ప్రధానంగా ఒక ముఖ్యమైన అంశం చెప్పదలుచుకున్నాం. తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత 25 నెలలుగా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తెలంగాణలో ప్రజల సమస్యలు కానీ ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు కానీ ప్రభుత్వానికి ఇప్పుడు ఏనాడు కూడా చెప్పకుండా అబద్ధపు ప్రచారాలని విష ప్రచారాలని ఒకవైపు కంచెగచ్చిపోలిని విద్యార్థులతోని నిరుద్యోగులతోని విష ప్రచారం చేసి వాళ్ళు ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదేవిధంగా మౌలానా ఆజాదీ భూముల అంశంలో కలెక్టర్ జస్ట్ ఒక నోటీస్ ఇస్తే దాన్ని ఒక తప్పుడు ప్రచారం చేసి గ్లోబల్ ప్రచారం చేసి నిన్న నందినగర్లో కేటీఆర్ ఇంట్లో మొత్తం కూడా ఒక ప్రచారం చేసి దానికి ఒక ఆజ్యం పోసే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా ఇవాళ అశోక్ నగర్ కావచ్చు, చిక్కడపల్లి కావచ్చు, నిరుద్యోగుల మధ్య మళ్ళీ ఒక అగాధాన్ని సృష్టించారు. నిన్న శాసన మండలిలో ఇవాళ ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల గురించి శ్రీధర్ బాబు గారు మాట్లాడితే ఆ మాటలను బీఆర్ఎస్ మీడియా వక్రీకరించి ఇటు నిరుద్యోగుల మధ్య విద్యార్థుల మధ్య ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఇవాళ విద్వేషపూర్వకంగా రెచ్చగొట్టి వాళ్ళు ఇవాళ కేవలం నిరుద్యోగులని రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ 2026లో నిరుద్యోగులకు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలతో పాటు తెలంగాణలో నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఉందనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఇది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రభుత్వం కాబట్టి ఏడాదిలోనే 65,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగులకు బాసటగా ఆసటగా నిలిచినటువంటి ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లీకేజీ ప్యాకేజీలతో నిరుద్యోగుల ఆత్మహత్యల కారకులైన మీరు ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తూ ఉందని కూడా నేను ఈరోజు కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులారా, విద్యార్థులారా, మీరు తప్పుడు ప్రచారం కానీ కేటీఆర్ మోసపు మాటలు కానీ మీరు ఎవరు కూడా లోను కావద్దని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాను. మీకోసం, మీ భద్రత కోసం, మీ జీవితాల కోసం ఈ ప్రజాప్రభుత్వం ఉంది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారని విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రానున్న రోజులలో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తెలంగాణలో ఉండబోతా ఉంది. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నిరుద్యోగుల మధ్య ఇవాళ పోరాటాలు విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళు చలిగాచుకోవాలనే ఆలోచనతో కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం, పౌర సమాజం గమనించాలని మరొకసారి తెలంగాణ యువతకు మేము పిలుపునిస్తా ఉన్నాం. మేము విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం. వాళ్ళ జీవితాల పట్ల, వాళ్ళ పోరాటాల పట్ల 10 ఏళ్ల పాటు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ స్థితిగతుల దగ్గర నుంచి చూసినాం కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళ పట్ల ఒక విజన్ ఉంది, ఒక ఆలోచన ఉంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క విష ప్రచారాలకు, తప్పుడు ప్రచారాలకు లోను కావద్దని తెలంగాణ సమాజానికి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్తే.